వంట గ్యాస్ కొరత ప్రస్తుతం భారతదేశంలోని పలు టైర్ 2, టైర్ 1 పట్టణాలని వేధిస్తున్న అంశం ఇది. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, వైజాగ్, విజయవాడ లాంటి పట్టణాల్లో, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలు విన్నాం. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలోని ముంబైలో 20% హోటల్స్ అఫీషియల్గా మూసివేస్తున్నట్లు, అంటే క్లోజ్ చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఈ హోటల్స్ రన్ అవ్వడానికి కావాల్సిన కమర్షియల్ న్యాచురల్ గ్యాస్ సిలిండర్, ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో అది అందుబాటులో ఉండకపోవడంతో హోటల్స్ రన్ చేయలేకపోతున్నామన్నట్లుగా హోటల్స్ అసోసియేషన్ సమాఖ్య అయితే మీడియా ముఖంగా తెలియజేసింది. దాదాపుగా ఈ రోజు నుంచి 20% హోటల్స్ ఏవైతే ముంబైలో ఉన్నాయో ప్రజెంట్ రన్నింగ్లో ఉండేవి, అవి తాత్కాలికంగా ఎల్పిజి గ్యాస్ దొరికేంత వరకు మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంకా ఈ ఎల్పిజి గ్యాస్ సంక్షోభం మున్ముందు ఎంత దాకా తీసుకువెళ్తుంది అనేది చూడాల్సి ఉంది.